వెస్ట్ బెంగాల్లో మా మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. వెస్ట్ బెంగాల్లో మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్. రైట్ దేవి, ప్రస్తుతం నేను బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నా. దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పి అన్ని పార్టీలు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ అన్ని చూస్తుంటే దాదాపు 186 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సంబరాలు ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జై శ్రీరామ్ నినాదాలతో ఇక్కడ మొత్తం అంతా కూడా బీజేపీ कैसा फील हो रहा है? ये विजय मतलब अप्रत्याशित विजय है. सभी भारत मतलब बंगाल के सभी लोगों का विजय है और इतनी खुश है हम लोग कि इसका कोई शब्दों में व्याख्या नहीं कर सकते हम लोग. ये मोदी जी का भी विजय है. उन्होंने कहा है कि 4 तारीख के बाद हम शपथ ग्रहण में आ रहे हैं, इतना कॉन्फिडेंटली कहा है और कार्यकर्ता लोग उसी हिसाब से काम किए हैं और हम लोग सरकार बनाने जा रहे हैं. 2/3 मेजोरिटी के साथ बनाने जा रहे हैं. 10-15 साल से बीजेपी इंतजार कर रहे हैं विजय के लिए. सो कैसा फील होता है सब लोग? आप मैं बहुत बहुत शुक्रिया देता हूँ इस बंगाल की इस स्टेट का हर एक नागरिक को जो घर से निकल के अपना वोट डाले. अपना जो बात है वो अपना ईवीएम से थोड़ा ऐसे कर दिया कि इस साल क्लियर मेजोरिटी के साथ बीजेपी का गवर्नमेंट वेस्ट बंगाल में बनना जा रहा है. ये हमारे एक सपना था. नेशनल सिक्योरिटी का बात है क्या? बहुत बड़ा नेशनल सिक्योरिटी इशू था. नहीं तो कलकत्ता शायद कश्मीर बन जाता. कलकत्ता से कश्मीर बनाने में रोक दिया इस देश का लोग, इस देश का नागरिक, हर नागरिक, एक राज्य का हर नागरिक के लिए बहुत बहुत बधाई. ऑल द वेरी बेस्ट फॉर द पीपल ऑफ बंगाल. వెస్ట్ బెంగాల్ పీపుల్ కి చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బీజేపీకి సంబంధించిన టాప్ లీడర్లంతా కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంతా కూడా కాసేపట్లో పూర్తి స్థాయి రిజల్ట్ మ్యాండేటరీ అంతా తెలిసిన తర్వాత గ్రాండ్ సెలబ్రేషన్స్ కి బీజేపీ పిలిపించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే స్వీట్స్ పంచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అనేక మంది బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలంతా కూడా సందడి చేస్తున్నారు. మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. పార్టీ కార్యాలయం బయట సంబరాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కార్యకర్తలు తర్వాత పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి సంబరాలు చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. దాదాపు బీజేపీ ఇక్కడ దాదాపు విజయం సాధిస్తామని స్పష్టంగా చెప్పడం. ఆ తర్వాత బీజేపీ చూస్తున్నాం ప్రధానమంత్రి మోడీ పిక్చర్ కి వారు మొత్తం ఆరెంజ్ రంగు అంతా కలుపుతున్నటువంటి దృశ్యాలని ఆ తర్వాత వారు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ ఆరెంజ్ విశ్వపాల్ చూస్తున్నాం. బీజేపీ కార్యకర్తల సంబరాలు ఇక్కడ చూస్తుంటే భారీగా రంగులు పులుముకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మహిళా కార్యకర్తలు కూడా స్వీట్లు తినిపిస్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ బీజేపీ సంబరాలు. ఎందుకంటే తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో అధికారంలో రావడానికి సంబంధించి బీజేపీ గత 45 రోజులుగా చేసినటువంటి ప్రయత్నాలు ఇక్కడే అమిత్ షా ఉండి బాగా వేసి మొత్తం అంతా కూడా విజయం సాధిస్తామని చెప్పడం. తన చివరి ర్యాలీలో కూడా मैडम कैसा फील होता है? मैडम बीजेपी जीत गई है, बहुत ही अच्छा लग रहा है और जीत का जश्न मनेगा. ये सेलिब्रेट करने के लिए मैं मुंबई से खास यहाँ पे आई हूँ. हम लोग सभी को विश्वास था कि भारत भारतीय जनता पार्टी बंगाल में अपना सरकार बनाएगी. इस जीत को हम लोगों ने जश्न के रूप में अभी भी सेलिब्रेट कर रहे हैं और शाम तक सेलिब्रेट करेंगे. आप लोग भी ये मिठाई खा के जरूर जाइए. आपको लगा था कितनी सीटें आ जाएंगी? हम लोग को लगा था कि ये 180 के ऊपर ही जाएगी. ये हम लोग को पूरा विश्वास. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రధానమంత్రి మోడీ పటానికి అక్కడ ఫోటోలకి ఆ తర్వాత శుభేందు అధికారి ఫోటోలకి తర్వాత కూడా స్వీట్స్ తినిపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అంటే గ్రాండ్ గలాటాగా మారబోతున్నాయి. ఇక్కడ బీజేపీకి సంబంధించిన సంబరాలంతా కూడా ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా బీజేపీ అధికారంలోకి ఇక్కడ వస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి మ్యాండేటరీ వస్తున్న నేపథ్యంలో దాదాపు 180 స్థానాల్లో లీడ్ లో ఉండడంతో ఇక్కడ బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూస్తే మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతానికి మొత్తం ఫలితాలంతా క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే 180 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నటువంటి బీజేపీ ఖచ్చితంగా భారీ విజయాన్ని సాధించినట్టుగా తర్వాత ఇక్కడ జాతీయ భద్రతా అంశాన్ని కేంద్రంగా చేసుకుని మొత్తం ఫలితాలు వస్తున్నాయని చెప్పి బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. అయితే కర్నూలు చౌక్ అనేక కారణాలు అన్నట్టు మమతా బెనర్జీ ఓటమి కూడా 5 నుంచి 10 కారణాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం దేవి. సో ద లైవ్ అప్డేట్స్ దినకర్.